సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఛాలెంజ్ పై ఇంతవరకు స్పందించలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాను అవినీతికి పాల్పడడం లేదంటూ సోమిరెడ్డి కాణిపాకంలో ప్రమాణం చేయాలన్నారు. ఉద్యోగుల బదిలీలు, మట్టి, ఇసుక, ఇరిగేషన్ మొదలైన వాటిలో సోమిరెడ్డి ఎన్నో అక్రమాలు చేశారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. 11వ తేదీ 3 అంశాల మీద సోమిరెడ్డిని కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేయమని పిలవడం. ఈ 3 అంశాలకు సంబంధించి నువ్వు కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేస్తావా అని చెప్పి డిసెంబర్ నెల 11వ తేదీ నేను బహిరంగంగా ఆయన కోరడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకి 18 రోజులు అయ్యాయి. ఏమీ అతిగతి లేదు. ఎవడో ఒకడు వస్తే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్కి 100 గ్రాముల గోల్డ్ అడిగాడంట, బిస్కట్. వాడు వెంటనే చెప్పాడయ్యా ఎమ్మెల్యే గారి కలెక్షన్లో ప్రారంభం సర్వేపల్లి ఎమ్మెల్యే అని. అందుకని మొన్న ఎప్పుడో పాప ఇండస్ట్రీస్ తీసిపోయారు. వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు, ఏం క్యాష్ కొట్టాడు. అపాయింట్మెంట్ కోసం ఆయన దగ్గరికి పోయేది వాళ్ళందరూ పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి పరిశ్రమలు స్థాపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోయాడు. వాళ్ళ దగ్గర ఏం బిస్కెట్లు తీసుకున్నాడు, ఏం తీసుకున్నాడు. అపాయింట్మెంట్కి దరిద్రుడా ఎవడన్నా ఉన్నాడా? అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎమ్మెల్యేలుగా ఉండి నిష్ఠ దరిద్రుడు కాకపోతే అపాయింట్మెంట్కి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి డబ్బులు తీసుకునేవాడు ఎవడన్నా ఎమ్మెల్యే నేను చూడలే. కాబట్టి ఎన్ని వద్దు, నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నావు. గ్రావెల్ రోజు పేపర్లు వేస్తున్నావు, బూడిద, అదేవిధంగా ఇసుక, మట్టి, ఈరోజు సోరేపాళెం దగ్గర నుంచి ఇసుక రీచ్లో నుంచి పెండడం, వీటన్నిటితో పాటు ఉద్యోగుల బదిలీలు, నియామకాలు, లేఅవుట్ల కలెక్షన్.